వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. పెండింగ్ డిఏలలో ఒకటి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. పెండింగ్ బకాయిలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏల చెల్లింపు, పిఆర్సీ వంటి విషయాలపైన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజా బడ్జెట్లోనూ ఉద్యోగుల సమస్యలపైన ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపుపైన ఒక కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది. దాని అమలుపైన కూడా నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం కసరత్తు. ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన 2025-26 వార్షిక బడ్జెట్లో ఉద్యోగుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది. కూటమి అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మెజార్టీ సంఖ్యలో మద్దతు ఇచ్చారు. వైసీపీ హయాంలో పెండింగ్ బకాయిలు, రివర్స్ పిఆర్సీ వంటి అంశాలతో నాటి ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆగ్రహంతో కనిపించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పిఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రావాల్సిన డిఏల పైన కూడా ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికల ముందు పిఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. ఇక దశలవారీ చెల్లింపు అనే న్యూస్ను చూస్తున్నాం. ఈ బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు భావించారు. కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపు పైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించింది. ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన బకాయిలు ఉండటంతో దశల వారీగా వాటి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తరువాత పలు నిర్ణయాలు, పథకాలు అమలు దిశగా ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. నెలాఖరుకు విడుదల. దీంతో ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పెండింగ్ డిఎల్లో ఒకటైనా ముందుగా విడుదల చేయాలనే ఆ ప్రతిపాదన పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపులపైన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. అదే సమయంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎంత మేర విడుదల చేస్తుంది అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో అయితే ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ 3 డిఏల్లో 1 డిఏ అయినా విడుదల చేయాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు.